నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. ఇకపోతే గత 6 నెలల నుంచి రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా కూడా స్తంభించిపోయింది. 1200 ఫైళ్లు ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ లో వారి యొక్క సంతకం కొరకు పడిగాపులు కాస్తున్నాయి, ఎదురు చూస్తున్నాయి. ఊజు బట్టి ఆ యొక్క ఫైళ్లు ఉన్నటువంటి దీన పరిస్థితి చూస్తే ఆశ్చర్యపోతాం. ప్రాధాన్యత కలిగినవి 1200, ఇతరతర శాఖలకు సంబంధించి చూస్తే వేల సంఖ్యలో ఉంది. నిన్న మన్నుటెండలో మిట్ట మధ్యాహ్నం హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయం వద్ద పాలిటెక్నిక్ కళాశాలకు సంబంధించినటువంటి రిటైర్డ్ సిబ్బంది 80 ఏళ్లకు పైన ఉన్నటువంటి వృద్ధులు ఆ కలెక్టర్ కార్యాలయం ఎదుటకు వచ్చి ప్లే కార్డ్స్ పట్టుకుని మండుటెండలో ధర్నా చేశారు. మాకు అదనపు డిఏ రావాలి, ఇవ్వటం లేదు, ఫైలు పెండింగ్ లో మీ వద్దనే పడిగాపులు కాస్తుంది అని నినాదాలు చేసి మండుటెండలో వయోవృద్ధులు ఆ రకమైనటువంటి ధర్నా చేశారంటే అసలు పాలన ఎంత స్తంభించిందో మీరే అర్థం చేసుకోవాలని చెప్పని నేను పెడుతున్నాను. అసలు ముఖ్యమంత్రి ఉన్నాడా అనేటువంటిది పెద్ద డౌట్ వస్తా ఉంది. ఆయన కేవలం చేరికల మీద దృష్టి పెట్టాడు. రాజకీయంగా చేరికలు ఒకవైపున, మరొక వైపున లిక్కర్ రాణిని లీకు వీరుని ఎలా కాపాడాలి అని ప్రతి క్షణం అనుక్షణం ఆయన పెట్టేటువంటి ప్రతి సమీక్ష సమావేశం ఈ యొక్క లిక్కర్ రాణిని ఎలా కాపాడాలి, లీకు వీరుని ఎలా వెనకేసుకురావాలి అనేటువంటి ఒక 2 పాయింట్ ప్రోగ్రామ్, 2 ప్రాంజ్డ్ స్ట్రాటజీతో ఈ ముఖ్యమంత్రి నడుస్తున్నట్టుగా కనబడుతున్నటువంటి విషయం అని చెప్పని మనం చేసుకుంటూ ఈ నిరుద్యోగులు ఈ యొక్క విద్యార్థులకు అండగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది అన్నటువంటి విషయాన్ని చాటడం కొరకే ఈ నిరుద్యోగ మార్చుని చేపట్టామని చెప్పని నేను మీ అందరికి కూడా మనం చేస్తున్నాను. ఇకపోతే ఇంకొక రాజకీయ పరమైనటువంటి అంశం, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి జాతీయ అధ్యక్షుడు కూడా అయినటువంటి కేసీఆర్ ఎమ్మెల్యేలని ఆత్మ సమ్మేళనాలు పెట్టాలని చెప్పాను, ఆత్మీయ సమ్మేళనాలు పెట్టాలని చెప్పారు. ఆత్మీయ సమ్మేళనాలు ప్రతి నియోజకవర్గంలో పెట్టాలి, అన్ని విషయాలు మాట్లాడుకోవాలి ఓపెన్ గా అని చెప్పని ముఖ్యమంత్రి జాతీయ అధ్యక్షుడు కార్యనిర్వాహక అధ్యక్షుడు ఆదేశాలు జారీ చేశారు. ఆ ప్రకారంగా సమావేశాలు అక్కడక్కడ నిర్వహిస్తా ఉన్నారు. నేను ముఖ్యమంత్రిని బహిరంగంగా కోరుతా ఉన్నా, ఆత్మీయ సమ్మేళనాలు ఫస్ట్ ముఖ్యమంత్రి పెట్టాలి. ఉద్యమకారులతో పెట్టే దమ్ముందా అని అడుగుతా ఉన్నా. ఉద్యోగ సంఘాలు, యువజన సంఘాలు, విద్యార్థి సంఘాలతో ఆత్మీయ సమ్మేళనాలు పెట్టేటువంటి ధైర్యం ఈ ముఖ్యమంత్రికి ఉందా అని చెప్పని, ఉపాధ్యాయ సంఘాలతో కూడా పెట్టే ధైర్యం ఉందా అని చెప్పని నేను అడుగుతా. పోరాట యోధులతో తెలంగాణ సాధన కొరకు ఎవరైతే ఉద్యమాల్లో ఉండి సకల జనులు పోరాటం చేశారో వాళ్ళతో ఆత్మీయ సమ్మేళనం పెట్టేటువంటి దమ్ము ధైర్యం ఈ ముఖ్యమంత్రికి ఉందా అని చెప్పని భారతీయ జనతా పార్టీ సూటిగా అడుగుతా ఉన్నదని చెప్పని నేను తెలియజేస్తాను. ఇకపోతే కేసీఆర్ కి కోవట్టు రాజకీయం చేయడం బాగా ఆ రకంగా కాంగ్రెస్ ని కలుపుకుంటూ కాంగ్రెస్ తో కలిసి కోవట్టు రాజకీయాలు ఆడుతూ పబ్బం గడుపుకోవటం, కావాల్సిన వాళ్ళని చేర్చుకోవటం, అక్కర్లేదన్న వాళ్ళని వెలగొట్టడం అనేది ఆయన 9 సంవత్సరాల ప్రస్థానంలో మనకు అనేక ఉదాహరణలు కనబడతాయి. తాజాగా నిన్న పొంగులేటిని సస్పెండ్ చేయటం, జూపల్లిని కూడా సస్పెండ్ చేశామని చెప్పని పేర్కొన్నాడు. అసలు స్థానిక సంస్థల ఎన్నికల్లో జూపల్లి ఆనాడే ఇండిపెండెంట్లుగా అభ్యర్థులు పెట్టి తన ప్యానెల్ అని చెప్పని పెట్టుకుని ఆయన రంగంలోకి దిగి నిలబెట్టినటువంటి విషయం మనందరం కూడా చూస్తాం. పొంగులేటి సంబంధించినటువంటి అవమానాలు ఏంటి అన్న విషయాలన్నీ కూడా ఆయన ప్రకటించాడు. కానీ ముఖ్యమంత్రి తొడగొట్టి ఎవరైనా ప్రశ్నిస్తే
ఓడగొట్టడం, ఆ తర్వాత వెళ్ళగొట్టడం. ఇది బీఆర్ఎస్ టిఆర్ఎస్ యొక్క ప్రస్థానంలో అనేక సంఘటనలు ఎదురైనాయని చెప్పని నేను ఈ సందర్భంగా పేర్కొంటా ఉన్నాను. చాలా స్పష్టంగా మీకే అర్థమవుతుంది. భూపాలపల్లి నియోజకవర్గంలో మధుసూదనాచారి గారిని ఓడగొట్టింది ముఖ్యమంత్రి. నేను పేర్లు తీసి మరీ ప్రస్తావిస్తున్నాను. తాండూరులో మహేందర్ రెడ్డిని ఓడగొట్టింది ముఖ్యమంత్రి. మహేశ్వరంలో తీగల కృష్ణారెడ్డిని ఓడగొట్టింది ముఖ్యమంత్రి. అట్లాగే కొల్లాపూర్లో ఈ జూపల్లిని ఓడగొట్టింది ముఖ్యమంత్రి. అట్లాగే తుమ్ముల నాగేశ్వరరావుని కూడా ఓడగొట్టింది ముఖ్యమంత్రి. ఎందుకు? ఈటెల రాజేందర్ గారిని కూడా ఓడగొట్టాలని చూసింది కూడా ఈ ముఖ్యమంత్రి అన్నటువంటి విషయం ఒక్కొక్కరు ఒక్కొక్క సమయం సందర్భంలో అందరూ కూడా బయట పెడుతూనే ఉన్నారు. నిన్న తాజాగా జూపల్లి గారు మాట్లాడారు, పొంగులెడ్డి గారు కూడా మాట్లాడారు. ఇది ఆ తర్వాత గెలిచిన వాళ్ళని చేర్చుకోవటం. ఈ కాంగ్రెస్ పోగొట్టు రాజకీయాల యొక్క వ్యవహారం అన్నది. ఆ తర్వాత గెలిపించుకోవటం, చేర్చుకోవటం. ఇది ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి యొక్క విధానం. కాబట్టి ఈ యొక్క ముసుగు రాజకీయాలు, పోగొట్టు రాజకీయాలకి ప్రజలు ఇంకా ముందుకు వెళ్ళి ఆలోచిస్తా ఉన్నారు. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఈ బీఆర్ఎస్ ని, కేసీఆర్ ని సాగనంపటం ఖాయం అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, అది ఈ యొక్క నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఉద్యమం ద్వారానే ఈ ప్రభుత్వాన్ని సాగనంపటం మొదలవుతుంది, మెడలు వచ్చడం మొదలవుతుంది, ఆ తర్వాత తరిమి కొట్టడం ప్రారంభమవుతుంది, అక్కడి నుంచి ఓడగొట్టడమే మనకి మిగులుతుంది అన్నటువంటి విషయాన్ని నేను మనవి చేస్తాను. నొప్పి మాయం, సర్జరీ దూరం, ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్.